మరి అట్లే అధ్యాపకులు మరి ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలకు అందరికీ కూడా మీ అందరికీ కూడా అభినందనలు, అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటున్నాం. యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఈరోజు నిర్ణయించుకోవడం మా అభినవ్ యూత్ వాళ్ళు గణేష్ కానీ రవీందర్ వీళ్ళంతా రావడం, యూత్ అంతా వచ్చి ఒక కార్యక్రమం పెట్టుకోవాలి, వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే మేము ఈ 1-2 రోజులలో ఎంపీ గారు మేము వచ్చే కార్యక్రమం ఉండే, సరే ఈ కార్యక్రమంలో భాగంగా ఎట్లున్నా మళ్ళీ వీళ్ళకో డేట్ మళ్ళీ ఇంకో డేట్ కాదు కదా అని చెప్పి సో ఈ డేట్ పెట్టుకొని అట్లే పోచంపల్లికి సంబంధించి పోచంపల్లి పట్టణం కానీ చుట్టుముట్టు గ్రామాలకు కానీ నీటి వసతి కోసం గ్రౌండ్ లెవెల్ వాటర్ రిజర్వాయర్ ఒకటి 10 కోట్లతోటి మరి దాన్ని ఫౌండేషన్ వేయడానికి కూడా ఎంపీ గారు కూడా వచ్చింది. సో అది కూడా చేసుకుంటూ మరి ఈ సరస్వతి విగ్రహం ప్రతిష్ట చేసుకొని సరస్వతి మందిరం అది ఏమంటారు ప్రతిష్ట చేసుకొని మరి అట్లనే మీ యొక్క కార్యక్రమాలు పాల్పంచుకొని అక్కడ నీటి వసతి కానీ మరి మిగతా కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి చెక్స్, సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ ఉండే జూలూరు గ్రామాలు ఇవన్నీ ముఖ్య కార్యక్రమాలు అన్నీ చేసుకొని పోచంపల్లి అందరిని ఒక వరుస కలుసుకుంటే ఓ మంచి కార్యక్రమాలు ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తామో వీటన్నిటి మీద రివ్యూస్ పెట్టుకొని ఈరోజు పోచంపల్లి మొత్తం కేటాయించే కార్యక్రమంలో ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో అయితే ఏదో చిన్న కార్యక్రమం ఉంటే 10 నిమిషాల్లో ఇనాగ్రేషన్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోతామని చెప్పాం, కానీ అన్నిటికంటే అసలు ఈ స్కూల్ ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ పడుతుంది. ఎందుకంటే ఇంత అందరు వచ్చిండ్రు, ఇంత మంచి ఆవరణలో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరి సమక్షంలో సో ఇదే మంచి ప్రోగ్రామ్గా అవపడుతుంది. సో చాలా సంతోషం. సరే ఈరోజు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ఈరోజు స్కూల్స్ గురించి మాట్లాడినప్పుడు హెడ్ మాస్టర్ గారు మరి స్కూల్స్లో మాకు సంబంధించి ఒకటే బాత్రూమ్ ఉందని అంటుండ్రి, మరి అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిధులు వచ్చి ఉండాలి కదా మీకు సార్. మాకు అప్పుడు మన ఊరు మనబడి స్కీమ్ ఉండే సార్, అంతకుముందు వచ్చింది. అది ఉంది కాబట్టి ఇది ఇవ్వలేదు, ఇది రాలేదు, అది క్యాన్సిల్ అయింది సార్. ఓకే ఫైన్. సో అది రాలేదు కాబట్టి మీకు రాలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తూనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎప్పుడు అట్లా పైసలు రాలే 7.5 కోట్ల రూపాయలు ఒక్క మన నియోజకవర్గానికి పెట్టి ఒక్కొక్క స్కూల్లో 5 లక్షలు 10 లక్షల నుంచి 20 లక్షలు కూడా పెట్టి అదనపు పాఠశాల గదులు కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున మేమే నిజంగా స్టన్ అయిపోయినాం. 7.5 కోట్లు అయితే ఎప్పుడు ఇంతవరకు రాలే, కోటి రూపాయలు కూడా ఎప్పుడు స్కూల్స్ కోసం పెట్టలే. 7.5 కోట్లు ఓన్లీ పాఠశాలకు పెట్టిన ఘనత ఈ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే కాక ఈ పాఠశాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సో అది మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే మనం కూడా ఈరోజు మీకు సంబంధించిన బాత్రూమ్లో కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అది ఖచ్చితంగా చేస్తాం. మరి ఇవే కాకుండా చాలా స్కూల్స్లో అవుతున్నాయి ఎక్కడెక్కడ, కాకపోతే మరి దాని దగ్గర కూడా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే మీకు సంబంధించిన వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వాటర్ ప్లాంట్ల విషయానికి వస్తే వాటర్ ప్లాంట్లు దాదాపు 60 వాటర్ ప్లాంట్లు తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఒలిగొండ మండలంలో 11 వాటర్ ప్లాంట్లు పెట్టినాం. ఒక్క పోచంపల్లిలో 23 వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఇప్పుడు ఒక్క పోచంపల్లి మండలంలో. సరే మరి బీబీ నగర్లో, భువనగిరి టౌన్లో, భువనగిరి మండలంలో దాదాపు 60 వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం. ఈ వాటర్ ప్లాంట్లు సరే మనం అధికారంలోకి వచ్చినాం. సరే ప్రభుత్వం నుంచి నిధులు మనకు రోడ్లకు కానీ వంతెనలకు కానీ కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. వాటర్ ప్లాంట్లకు నిధులు పెట్టే వీలు కాదు కాబట్టి దీని మీద సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుంటున్నాం. ఫ్యాక్టరీస్ కానీ మరి ఇతర సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే పెద్దలు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ కానీ దీని మీద కీర్తిరెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఈ వాటర్ ప్లాంట్ అని ఆమెదే ఆలోచన. ఇంతకుముందు మీరు కూడా చెప్పారు కదా కీర్తి అని. సో వాటర్ ప్లాంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అంటే నాకు ఆలోచన ఉండే కానీ ఆమె జర పరిచయాలు మంచిగా ఉన్నాయి. హైదరాబాద్లో దివీస్ వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడి ఆమె వాటర్ ప్లాంట్ల మీద ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుంది. ఆ వాటర్ ప్లాంట్లు కూడా ఒట్టి కావు, మంచి క్వాలిటీ, ఒక్కొక్కటి 5.5 లక్షలు పెట్టి ఆ వాటర్ ప్లాంట్స్ కూడా వస్తుంది. 60 గ్రామాలకు దాదాపు వస్తుంది. సో అది ఒక మంచి కార్యక్రమం. సరే మిగతా గ్రామాలు కూడా దాదాపు అంతటి ఏమవుతుందంటే వాటర్ ప్లాంట్స్ ఒక 2-3 ఏళ్ళనే ఖరాబ్ అవుతుంటాయి. ఓసారి పట్టించుకోకపోతే సంవత్సరంలో ఖరాబ్ అవుతాయి. సరే మనదేమో కాళేశ్వరమైన ప్రాంతం,
ఈ మూసి కానీ ఈ ఫ్యాక్టరీస్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఈ కాలుష్యం వల్ల మనం ఆ ఫిల్టర్ నీళ్ళు దాకా తప్పలేదు. కాబట్టి ఈ ఫిల్టర్స్ ఏదో విధంగా సిఎస్ఆర్ కానీ మేము ఇస్తామా ఇంకోరని ఇస్తారా ఎట్లా కానీ ప్రతి దగ్గర వాటర్ ప్లాంట్ ఇచ్చే అవసరం ఉంది. అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఇంకొక అంశం ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇదే పోచంపల్లిలో ఒక సంవత్సరం కింద ఓ వాటర్ ఫిల్టర్ పెడుతుంటాం మేము. తడక వెంకటేష్ మేమందరం ఒక ఆయన వచ్చిండు, జనంలోకి వెళ్ళి వచ్చిండు. ఏం సార్ నువ్వు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నావు అన్నాడు. ఏందా నేనేం చేస్తున్నావు, వాటర్ ఫిల్టర్ పెడుతున్నావు కదా అన్న. వాటర్ ఫిల్టర్ మీకు తెలుసా, అది బొక్కలకు బోన్స్ దెబ్బతింటున్నాయి, అందులో మినరల్స్ ఉంటలేవో అన్నాడు. అంటే అది కరెక్ట్, అది కరెక్ట్ కానీ మనకు మార్గం లేదు కదా. దానికి మార్గం ఎట్లా మరి? మనం బోర్ వేస్తే ఇడంతా మూసి నీళ్లు కాలుష్యమైన నీళ్లు అవి తాగుతానో రోగాలు వస్తాయి. మరి ఎట్లా దీనికి మార్గం ఏంటిది? లేదు కదా మరి. సో కాబట్టి ఫిల్టర్లే పెడుతున్నాం. కానీ ఇప్పుడు బ్రదర్ ఒక్క నిమిషం ఉండవా, ఇప్పుడు మార్గం దొరికింది అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కనుముక్కల మల్లేష్ యాదవ్ తోటి మాట్లాడుతుంటే ఆడ ఏది ఆ పైపులు ఉన్నాయి కదా, వాటర్ పైప్స్, కృష్ణా వాటర్ పైప్స్ కు పొక్కలు పెట్టి ఆడ నీళ్ళు రాకపోతే పొక్కలు పెట్టి నీళ్ళు తాగుతున్నారు. ఆడ నీటి వసతి సరిగా లేక వాళ్ళు 15 నెలల రోజులకెళ్ళి తాగుతుంటే వాళ్ళకి మంచిగా ఈ మధ్య బుగ్గలు పెట్టినాం, జర ఎర్రగా అవుతున్నాం సార్, ఈ నీళ్ళే మంచిగా ఉన్నాయి, మాకు ఫిల్టర్ నీళ్ళే వద్దు అంటున్నట్టు. అంటే అంటే ఇది పాయింట్ దొరికిందిరా అనుకున్నాను నేను. అంటే మంచి వార్త ఇది. ఇదివరకు 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద హైదరాబాద్లో స్కూళ్ళల్లో ఇట్లా చదువుకున్నప్పుడు మేమంతా కూడా నల్ల నీళ్ళే తాగేది. అప్పుడు ఆర్ఓ ప్లాంట్లు ఫిల్టర్లు పెట్టలే మనం. ఓకే, సో ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే మనం కూడా ఈరోజు మీకు సంబంధించిన బాత్రూంలో కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అది ఖచ్చితంగా చేస్తాం. మరి ఇవే కాకుండా చాలా స్కూల్స్లో అయితేనే ఎక్కడెక్కడ కాకపోతే మరి కాలి దగ్గర కూడా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే మీకు సంబంధించిన వాటర్ ప్లాంట్ కానీ ఇంకా వాటర్ ప్లాంట్ల విషయానికి వస్తే వాటర్ ప్లాంట్లు దాదాపు 60 వాటర్ ప్లాంట్లు తీసుకొస్తున్నాం. ఇప్పుడు వెలిగొండ మండలంలో 11 వాటర్ ప్లాంట్లు పెట్టినాం. ఒక్క పోచంపల్లిలో 23 వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం ఇప్పుడు ఒక్క పోచంపల్లి మండలంలో. సరే మరి బీబీ నగర్లో, భువనగిరి టౌన్లో, భువనగిరి మండలంలో దాదాపు 60 వాటర్ ప్లాంట్లు పెడుతున్నాం. ఈ వాటర్ ప్లాంట్లు సరే మనం అధికారంలోకి వచ్చినాం. సరే ప్రభుత్వం నుంచి నిధులు మనకు రోడ్లకు కానీ వంతెనలకు కానీ కొన్నిటికి వస్తాయి, కొన్నిటికి రావు. వాటర్ ప్లాంట్లకు నిధులు పెట్టే వీలు కాదు. కాబట్టి దీని మీద సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుంటున్నాం. ఫ్యాక్టరీస్ కానీ మరి ఇతర సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే పెద్దలు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళని కానీ ఇక్కడ కానీ దీని మీద కీర్తి రెడ్డి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఈ వాటర్ ప్లాంట్ అని ఆమెదే ఆలోచన. ఇంతకుముందు మీరు కూడా చెప్పారు కదా కీర్తి అని. సో వాటర్ ప్లాంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అంటే నాకు ఆలోచన ఉండే కానీ ఆమె జర పరిచయాలు మంచిగా ఉన్నాయి. హైదరాబాద్లో దివీస్ వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడి ఆమె వాటర్ ప్లాంట్ల మీద ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకుంది. ఆ వాటర్ ప్లాంట్లు కూడా ఒట్టి కావు, మంచి క్వాలిటీ, ఒక్కొక్కటి 5.5 లక్షలు పెట్టి ఆ వాటర్ ప్లాంట్స్ కూడా వస్తుంది. 60 గ్రామాలకు దాదాపు వస్తుంది. సో అది ఒక మంచి కార్యక్రమం. సరే మిగతా గ్రామాలు కూడా దాదాపు అంతటి ఏమవుతుందంటే వాటర్ ప్లాంట్స్ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళనే ఖరాబ్ అవుతుంటాయి. ఓసారి పట్టించుకోకపోతే సంవత్సరంలో ఖరాబ్ అవుతాయి. సరే మనదేమో కాలుష్యమైన ప్రాంతం, ఈ మూసి కానీ ఈ ఫ్యాక్టరీస్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఈ కాలుష్యం వల్ల మనం ఆ ఫిల్టర్ నీళ్ళు దాకా తప్పలేదు. కాబట్టి ఈ ఫిల్టర్స్ ఏదో విధంగా సిఎస్ఆర్ కానీ మేము ఇస్తామా ఇంకోరని ఇస్తారా ఎట్లా కానీ ప్రతి దగ్గర వాటర్ ప్లాంట్ ఇచ్చే అవసరం ఉంది. అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఇంకొక అంశం ఏంటంటే ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇదే పోచంపల్లిలో ఒక సంవత్సరం కింద ఓ వాటర్ ఫిల్టర్ పెడుతుంటాం మేము. తడక వెంకటేష్ మేమందరం ఒక ఆయన వచ్చిండు, జనంలోకి వెళ్ళి వచ్చిండు. ఏం సార్ నువ్వు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నావు అన్నాడు. ఏందా నేనేం చేస్తున్నావు, వాటర్ ఫిల్టర్ పెడుతున్నావు కదా అన్న. వాటర్ ఫిల్టర్ మీకు తెలుసా, అది బొక్కలకు బోన్స్ దెబ్బతింటున్నాయి, అందులో మినరల్స్ ఉంటలేవో అన్నాడు. అంటే అది కరెక్ట్, అది కరెక్ట్ కానీ మనకు మార్గం లేదు కదా. దానికి మార్గం ఎట్లా మరి? మనం బోర్ వేస్తే ఇడంతా మూసి నీళ్లు కాలుష్యమైన నీళ్లు అవి తాగుతానో రోగాలు వస్తాయి. మరి ఎట్లా దీనికి మార్గం ఏంటిది? లేదు కదా మరి. సో కాబట్టి ఫిల్టర్లే పెడుతున్నాం. కానీ ఇప్పుడు బ్రదర్ ఒక్క నిమిషం ఉండవా, ఇప్పుడు మార్గం దొరికింది అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న కనుముక్కల మల్లేష్ యాదవ్ తోటి మాట్లాడుతుంటే ఆడ ఏది ఆ పైపులు ఉన్నాయి కదా, వాటర్ పైప్స్, కృష్ణా వాటర్ పైప్స్ కు పొక్కలు